దినోత్సవం అంటే మామూలుగా మనం ఆగస్టు 29న చేసుకుంటాం. గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటాం. కానీ ఈరోజు మొత్తం ప్రపంచం అంతా కూడా మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికి గల కారణం ఏంటంటే మామూలుగా మనకి పక్కనే మన భారతదేశంలోనే కలిసి ఉన్నటువంటి విడిపోయిన బంగ్లాదేశ్లోని జరిగినటువంటి ఒక చిన్న కార్యక్రమం కార్యక్రమం అనకూడదు, చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. నిజానికి పాకిస్తాన్ మన భారతదేశంలో విభజించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బెంగాల్ని రెండుగా విభజించారు. మొదట అది తూర్పు బెంగాల్లో మన భారతదేశంలోనే ఉంది, వెస్ట్ బెంగాల్ అనేది పాకిస్తాన్ గా అటువైపు ఉంది. అయితే ఇక్కడ బెంగాల్ తూర్పు బెంగాల్ అటు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్లోని ప్రజలందరూ కూడా వాళ్ళు బంగ్లా అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వారి మాతృభాష వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ లో ఉంది కాబట్టి పాకిస్తాన్ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఖచ్చితంగా ఉర్దూ మాట్లాడాలి, ఉర్దూ మాట్లాడిన వాళ్ళు మాత్రమే దాన్ని అన్ని రకాలుగా మేము శాసిస్తామని చెప్పేసి వాళ్ళ మీద ఉర్దూ భాషని రుద్దడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా మేము మాతృభాషలోనే మాట్లాడతాం అని చెప్పేసి చాలా గట్టిగా నిరసనలు వ్యక్తం చేశారు. దీన్ని అణచడానికి 144వ సెక్షన్ మొదలైనవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పాకిస్తాన్ గవర్నమెంట్. అయితే దాన్నంతా కూడా చూసుకొని అక్కడ విద్యార్థులందరూ కూడా ఏ రకంగానైనా సరే మా మాతృభాషలోనే మేము మాట్లాడతాం, ఎందుకంటే అమ్మ భాషలోని మాత్రమే మనం ఏదైనా సరే భావ వ్యక్తీకరణని చెప్పగలం. ఎందుకంటే ఉదాహరణకి ఎవరికైనా ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే అమ్మ అంటాడు కానీ మమ్మీ అనో లేకపోతే దీది అనో అన్నాడు కదా. కాబట్టి ఏదైనా సరే మాతృభాషలోని మాత్రమే వ్యక్తీకరించాలి. మన సంతోషాన్ని కానీ మన దుఃఖాన్ని కానీ మనకు ఉన్నటువంటి ఎలాంటి మానసికమైన సమస్యలైనా ఎలాంటి వాటినైనా సరే మనం మాతృభాషలోనే చెప్పగలం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏం చేశారంటే మాకు మాతృభాషలోనే మాకు అన్ని రకాలైన పరిపాలన సౌలభ్యం అంతా కూడా కావాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా నిరసించడం జరిగింది. దానిలో 4 విద్యార్థులు చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి బంగ్లా ప్రభుత్వం అంతా కూడా ఏం చేసిందంటే యునెస్కోకి ఒక నియామకాన్ని చెప్పింది అనమాట. ఏమనంటే మేము మా విద్యార్థులందరూ కూడా చనిపోయారు. ఎందుకోసం చనిపోయారు? మా మాతృభాషలోనే, మా తల్లి నుండి మేము ఏ భాషలోనైతే మాట్లాడుతున్నామో ఆ భాషలోని మాత్రమే మాకు అన్ని రకాలైన కార్యక్రమాలు జరగాలి అని 4 విద్యార్థులు చనిపోయారు. కాబట్టి దానికి సంబంధించి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి భాషల్ని చక్కగా ఆ భాషలోనే ఎవరి భాష ఉంటే ఆ భాషలోనే మాట్లాడే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే ఈ రోజు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. అంటే అక్కడ చనిపోయినటువంటి 4 విద్యార్థులకి గుర్తుగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని యునెస్కో గుర్తించడం జరిగింది. అందువల్లనే ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే ఈ రోజుల్లోని మాతృభాషలోని నిన్నే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు, ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్న AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎవరి మాతృభాషలోని వాళ్ళకు వచ్చేలాగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారని. అంటే మన మాతృభాష తెలుగు, ఆ తెలుగులోనే మనకి AIతో రూపొందించినవన్నీ కూడా వస్తాయన్నమాట. కాబట్టి అంటే ఎందుకని మాతృభాషకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు అని అంటే ప్రతి ఒక్క మనకి ఉండేటటువంటి భాషలు 6600 భాషలు, అందులోని దాదాపుగా 3000 భాషలు అంతరించిపోయాయి, అంటే మాట్లాడకుండా పోయాయి. ఏ వ్యక్తి యొక్క వికాసమైనా సరే కేవలం మాతృభాషలో మాత్రమే జరుగుతుంది తప్పించి వేరే అన్య భాషల్లోని వికాసం అనేది జరగదన్నమాట. కాబట్టి ఆ మాతృభాషలోని వ్యక్తిత్వ వికాసం అనేది జరగాలంటే మాతృభాషలో మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పి దీన్ని అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే